వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా కట్టేవరం గ్రామంలో మహిళలకు చీరల్ని పంపిణీ చేశారు. పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రూరల్ మండలం కట్టేవరంలో సచివాలయం సమీపంలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా వైఎస్ విగ్రహానికి పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పూలమాల వేశారు, నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులైన కట్టేవరం ఎంపీటీసీ పార్టీ నాయకులు మైలా భానుప్రసాద్ ఆధ్వర్యంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా చీరలు పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మైలా భానుప్రసాద్తో పాటు గ్రామ మాజీ ఉప సర్పంచ్ మంచల శ్రీనివాస్, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు తమ్మ శివరెడ్డి, షేక్ ఆదం షఫీ, పూసపాటి సురేష్, చెన్నుబేడి శ్రీనివాసరావు, మాదల గోపీకృష్ణ, వడ్డేశ్వరపు బుల్లిబాబు, మాదల రాయుడు, తాడిపోయిన మన్మద, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కొరకు యువజనులకు కానీ, శ్రామికులకు కానీ, కర్షకులకు కానీ, రైతులకు కానీ వీళ్ళందరూ అభ్యున్నతి కోసమే పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలను ఈరోజు మన కట్టేవరం గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ పార్టీ కార్యకర్తలు అంటే మేము రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసి ప్రజలందరూ అభ్యున్నతికి మా పార్టీ యొక్క ఆశయాల్ని ప్రజల్లోకి అట్టడుగు స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకెళ్ళి మా పార్టీని బలోపేతం చేసుకోవాలని కోరుకుంటూ కార్యకర్తలందరికీ ఈ రకమైన విజ్ఞాపన చేస్తున్నాను. అదేవిధంగా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామంలో ఉండే మహిళలందరికీ చీరల పంపిణీ కార్యక్రమం పంపిణీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెనాలి రూరల్ మండలంలోనే కట్టేవరం గ్రామంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో, అదేవిధంగా సోదరుడు కట్టేవరం ఎంపీటీసీ మైలా భానుప్రసాద్ గారి సారథ్యంలో మరి 15 సంవత్సరాలు నిండి 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మరి పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కట్టేవరం గ్రామంలో మహిళలందరికీ కూడా పెద్ద ఎత్తున చీరల పంపిణీ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. మరి అదేవిధంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రేపు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం చేకూరుస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.